నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధకథ కొనసాగించాడు. యుద్ధం ఆరంభమై 4 రోజులు పూర్తి అయ్యాయి. తెల్లవారితే 5వ రోజు భీష్ముడు మకర వ్యూహాన్ని కల్పించి కీలక స్థానాల్లో అర్హులను నియమించాడు. పాండవులు సేన వ్యూహాన్ని ఏర్పరిచారు. భీముడు మొదట చొచ్చుకొని వచ్చి వ్యూహాగ్రంలో ఉన్న భీష్మునిపై బాణాలను కప్పాడు. భీష్ముడు మండిపడుతూ భీముని ఎదుర్కొని తీవ్ర బాణాలు భీమునిపై నాటించాడు. అర్జునుడు అక్కడికి చేరి తన దివ్య అస్త్రములతో భీష్ముని ఎదుర్కొని అతని దర్పాన్ని తగ్గించాడు. అర్జునుని విక్రమును వేర్చి కౌరవసేనలు విచ్చుకొని పోతూ ఉండగా, నీ కుమారుడు రారాజు ద్రోణుని చేరి, ఆచార్య, మీరు పితామహులు పాండవులను పట్టి పాలార్చేవాళ్ళ? నరుడు ఈ విధంగా మన వారిని నాశనం చేస్తూ ఉంటే మీరింత పట్టి పట్టినట్టు ఉండడం న్యాయమా అని గద్దించాడు. దానికి ద్రోణుడు కటకడపడి, ఓ దుర్యోధన, అర్జునుడికి ఇంత పరాక్రమం ఉన్నట్లు మాకిది వరకు తెలియదు. అయినా పాండవులను గెలవడం మీకు సాధ్యమా? ఈ పనికిరాని మాటలు వట్టి మాటలెందుకు గానీ మా తక్షణ కర్తవ్యం పాండవ వ్యూహాన్ని భేదించడం కదా, అందుకై పరాక్రమిద్దాం అని చెప్పి దుర్యోధనుని సమాధానం కోసం చూడకుండానే ఆచార్యుడు భీముని ఎదిరింప బయలుదేరాడు. భీముడు గురునిపై అమ్ములవాన కురిపించుచుండగా శల్య భీష్ములు అది చూచి భీముని ఎదిరింపబోగా అభిమన్య ద్రౌపదేయులు శిఖండిని ముందుంచుకొని వారికి అడ్డు తగిలారు. శిఖండి భీష్మునిపై బాణాలు పరుపగా భీష్ముడు చూచి, చీచి, ఆడదానితో నేను పోరాటమా అని శిఖండిని ఉపేక్షించి వేరొక దిశలో ఉన్న సైనికులపై బాణాలు సారించాడు. భీముని జయింపజాలనందున అతని పరాక్రమ స్ఫూర్తికి అడ్డులేనందున భీష్ముడే అతనిపై పూని రాగా సాత్యకి భీమునికి బాసటగా చేరాడు. పితామహుడు సాత్యకి రథసారథిని కూల్చాడు. ఆ రథహయములు బెదరిపోతుండగా భీష్ముడు, పట్టండి, అడ్డం పొండి అని అరుస్తూ సాత్యకిని శరములతో బాధించి పాండవ వ్యూహాన్ని భగ్నపరుపబోయాడు. అప్పుడు విరాటరాజు గాంగేయునిపై 3 బాణాలు వేసి భీష్ముని గుర్రాలను నొప్పింపగా భీష్ముడు అతన్ని 10 బాణాలతో దేహం రక్తమేము అయ్యేటట్టుగా చేశాడు. భీష్ముని విజృంభణాన్ని ఆపడానికై అర్జునుడు రాబోగా అశ్వత్థామ అతన్ని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ శక్తిని వేయిగా అర్జునుడు దానిని ఎదుర్కొన్నాడు. గురుపుత్రుని వింటిని కవడి విరిచివేయగా అతడు వేరొక విల్లు పూని పదునైన బాణాలను కృష్ణార్జునులపై ప్రయోగించగా వాటికి నొప్పి పడి కూడా చెలింపక నరుడు అశ్వత్థామ కవచాన్ని చీల్చి అతని దేహాన్ని పరియలగునట్లుగా చేశాడు. ఎంతో బాధ కలిగినా గురుసుతుడు కయ్యం మానకుండా తనను ఎదుర్కొనుచున్నాడని అర్జునుడు ఆనందించి, ఈ విప్రునితో నాకు పోరాటమేలా అని తనలోనే తలంచి అతన్ని వదిలి ఇంకో చోటికి రథాన్ని నడిపించమన్నాడు. భీమునితో కలిసి ఉండిన సాత్యకి భీష్ముని వదిలి సౌముదత్తిపై పడి అతట కౌరవసేనను కలవరపరసాగాడు. సాత్యకిని నిలువరింపగల బాణాలు వేయగానే అతని అనుచరులు అడలిపోతూ తొలగిపోయారు. ఇది చూసిన సాత్యకి పుత్రులు 10 మంది వడివడిగా వచ్చి సౌముదత్తి వెంటనున్న భూరిశ్రవసను ఎదిరించారు. వారు ఆవేశముతో, భూరిశ్రవస, నీవు మాలో ఎవరినైనా ఒకరిని కోరుకొని ద్వంద్వ యుద్ధానికి రా అని ఆహ్వానించారు. వాడు, అక్కరలేదు, మీరంతా ఒక్కటిగానే కలిసి రండి, మీ పొగరు దించగలను అని అన్నాడు. వారిపై బాణాలు వేస్తూ పోరాడుచూ ఆ 10 మంది తలలు వాడు తెగవేశాడు. ఇది చూచి కౌరవ వీరులు ఉప్పొంగి జయ జయధ్వానాలు చేశారు. కుమారుల పతనము చూచిన సాత్యకి అధిక రోషముతో కౌరవసేనలోని రథికులను ఎందరినో కూల్చున్నట్లుగా వారి రథాలు నుగ్గు చేసి భూరిశ్రవసునిపై పడి వారిని రథము దిగి నేలవచ్చునట్లుగా చేసి వానితో తలపడ్డాడు. రాజా, అప్పటికి మధ్యాహ్నకాలము సాగి సాయంకాలం అగుచుండగా కపిధ్వజుడు కౌరవసేనపై అస్త్ర పరంపరలు పలగించి పలాయుతలు చేయుచుండగా సుయోధనుడు వారిని ప్రోత్సహించి 25,000 రథికవరులను ఫల్గుని ఎదిరింప నియోగించాడు. దావాగ్ని మిడతలపై పడినట్లు వారి రథాలపై బాణాలు వేసి కవడి వాటిని పొడి పొడి చేశాడు. సేనలు డసిపోతూ ఉండడం, భానుడు అస్తమిస్తూ ఉండడం చూచి భీష్ముడు ద్రోణునితో సంప్రదించి ఆనాటికి యుద్ధం ముగించినట్లుగా ప్రకటించాడు. అంత ఉభయ పార్శ్వముల్లోని వీరులు పోరు చాలించి తమ తమ శిబిరాలకు చేరిపోయారు. 6వ నాటి ఉదయం పాండవులు మకర వ్యూహాన్ని మలచారు. కౌరవులు క్రౌంచ వ్యూహాన్ని కూర్చారు. శంఖతూర్య నాదాలతో సమర ప్రారంభాన్ని సూచించారు. ఆచార్యుడే పాండవ వ్యూహాన్ని భేదించి చొచ్చుకొని రాబోవగా పావన్యతను అడ్డుకొన్నాడు. భీముని ఎదుట నిలవలేక ద్రోణునితో వచ్చిన వీరులు తొలగిపోతూ ఉండగా ఆచార్యుడు 9 బాణాలను మారుతిపై వేయగా ఆ దెబ్బలకు ఏమాత్రము చెలించకుండా భీముడు ఉగ్రుడై ద్రోణుని రథసారథిని నిర్మూలించాడు. తన రథాన్ని తానే నడుపుకుంటూ
పాండవ వ్యూహాన్ని భగ్నపరిచే యత్నం ద్రోణుడు చేస్తూ ఉండగా భీష్ముడు అతనికి చేరువగా చేరి పాండవ వీరులపై పదునైన అస్త్రాలను ప్రయోగించగా వారు చెల్లా చెదురయ్యారు. రాజా, భీమునికి బుద్ధి చెప్పాలన్న తలంపుతో నీ కుమారులు దుశ్శాసన, దుర్విష, దుస్సహ, దుర్మద, జయసేనాది 12 మంది భూమిని ఒకచో చిక్కించుకొని తమ చతురంగ బలాలతో అతన్ని చుట్టుముట్టి అస్త్రాలను కువ్వించారు. అప్పుడు భీముడు తన సారథిని చూచి, నువ్వు రథాన్ని ఇక్కడిని నిలుపుకొని ఉండు అని నియోగించి నేల మీదకు దూకి కురుకుమారుల రథాలను, గుర్రాలను, ఏనుగులను తన గదతో మోది రథాలు పొడి పొడి కాగా గజాశ్వతులు గర్జించాయి. 12 మంది వీరులలో భీముడు ఒక్కడే పోరాటం సాధారణ సైనికులు ఆశ్చర్యంతో చూడసాగారు. దృష్టద్యుమ్నుడు దూరం నుండి భీముడి రథము కేవలం సారథితో మాత్రమే ఉండి భీముడు లేనందుకు అతనికి ఏమో అయిందని భావించి దుఃఖించి అక్కడకు చేరి సారథిని చూచి, భీమునికి ఏదైనా విపత్తు జరిగితే నేను బ్రతకగలనా? మీ రథికుడకు భీముడు ఏడి అని ఆతురుడై అడిగాడు. సారథి అతన్ని చూచి, అడుగో, నేల మీద నుండి ఆ 12 మంది కురుకుమారులతో ఒంటరిగా పోరాడుతున్నాడు అని చూపాడు. భీముడు కౌరవ సైన్య సాగరాన్ని పాయలుగా చేసి భగ్నపరిచినందున పడిన అనేక జంతు కళేబరాలను దాటి దృష్టద్యుమ్నుడు, భీమా, ఇదిగో నేను వస్తూ ఉన్నాను, పదిలంగా పోరాడు అని అరుస్తూ అతన్ని చేరాడు. అప్పుడు దుర్యోధనుడు అతన్ని ఎదిరించమని సేనలోని వీరులను ఆదేశించాడు. వారు ఒక్కుమ్మడిగా దృష్టద్యుమ్నుని చుట్టుముట్టగా వారిపై అతడు మోహనాస్త్రాన్ని వేసి చేతనరహితులను చేశాడు. తనను ఎదిరించు సైనికులు మోహితులై పడినందున భీముడు విశ్రాంతిగా ఒక మడుగు చేరి మధురమైన జలములను త్రాగి తన దాహం తీర్చుకున్నాడు. భీముని చూచి అతని సారథి తన రథాన్ని తేగా భీముడు అధిరోహించి మరలా సుయోధనునితో పోరాడడానికి ఉపక్రమించాడు. గాంధీవి గాంగేయ పోరాటము ఘోరంగా సాగుచుండగా భీముడు సుయోధనుని తొడలను విరుగొట్టి చంపడానికి ఇదే అదునుగా భావించి అతనిని ఎదిరించి వాని రథాన్ని, సారథిని కూల్చి దుర్యోధనుని ధనుస్సు తుంచి అతని కేతనాన్ని కూల్చాడు. రారాజు ఇంకొక ధనుస్సు తీసుకునబోగా భీముడు తన బాణ సర్పాలను దుర్యోధనుని వక్షోవల్మీకములలోనికి దూసుకొనిపోయేలాగా వేయగా, రాజా, నీ కుమారుడు ఎముకలను అవి ఒత్తుకొనగా అతడు మూర్ఛపోయాడు. ఇంకొకచో నకులపుత్రులకు శతానీకులు ప్రతివీరుల దర్పాన్ని అణచుచుండగా భానుడు అపరాంబుధి చేరబోయాడు. ఉభయ సేనలలోని సేనాపతులు ఆనాటికి యుద్ధము చాలింపజేయగా రాత్రి విశ్రాంతికై వారంతా తమ నివాసాలకు చేరారు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, ఆ రాత్రి నా కుమారుడు దుర్యోధనుడు మూర్ఛ నుండి తేరుకొన్నాడా? తెల్లవారి మరలా వచ్చి వృకోదరుని ఎదుర్కొన్నాడా అని అడిగాడు. సంజయుడు అతన్ని చూచి, రాజా, నీ కుమారుడు మూర్ఛ నుండి తేరుకొని విశ్రాంతికై చూడకుండా మీ తండ్రి భీష్ముని చేరి తన ఆంతరంగికమైన క్షోభను ఈ విధంగా వెళ్ళగక్కాడు. పితామహ, సురాసులను జయింపగల మహావీరులు మీరు. మీ శౌర్యం ఆధారంగా మాకు విజయము తప్పక లభిస్తుందని ఉన్నాము. ఈరోజు నేను భీముని చేతిలో ఎలా భంగపడ్డానో మీరు చూశారు కదా. మిమ్మెదిరించి మీ కళ్ళ ఎదుటనే పాండవులు ఇంతగా పరాక్రమించి మన సేనలను పని పడుతూ ఉంటే మీరు ఎలా చూసి ఊరుకుంటున్నారో నాకు ఏమీ బోధపడటం లేదు. ఎందుకు మీరు వారిని ఉపేక్షిస్తున్నారు అని వాపోయాడు. అప్పుడు భీష్ముడు, రాజా, నీవు నన్ను ఇంత మాట అంటావా? నేను ఎలా పోరాడుతున్నానో నీవు చూడడం లేదా? నా దేహంలో గాయపడని చోటు ఏదైనా ఉందేమో చూపు. పాండవులను గెలవడం అంత తేలిక పని కాదు అని నీకు చెప్పియే ఉన్నాను. అయినా చింతించవద్దు. నా చేతనైనంతగా నేను నీకు జయం కోసమే పోరాడతాను. రేపు 7వ దినం నా సత్తా ఏమిటో నీవే చూద్దువు గాని అని సమాశ్వాసించి సెలవిచ్చి పంపాడు. ఆ రాత్రి నిద్రాసుఖాలలో బడలిక తీర్చుకొని సుయోధనుడు 7వ దిన పోరాటానికి చేరాడు. భీష్ముని ఆజ్ఞతో కౌరవసేన మండల వ్యూహం ఏర్పరిచింది. పాండవులు వజ్రవ్యూహాన్ని ఏర్పరిచారు. అంత ద్రోణుడు విరాటుని, అశ్వత్థామ శిఖండిని ఎదురుగా దృష్టద్యుమ్నుడు దుర్యోధనుని, నకుల సహదేవులు శల్యుని, భీముడు కృతవర్మను మార్కొన్నారు. ఘటోత్కజుడు భగదత్తుని, అభిమన్యుడు చిత్రసేన దుశ్శాసనులను, సాత్యకి అలంబసుని, ధర్మరాజు శృతాయువుని, చేకితానుడు కృపుని, దృష్టకేతు భూరిశ్రవసుని ఎదుర్కొనగా గణింపవీరులేనంతగా ఘోరముగా యుద్ధము జరిగింది. పాండవ సేనావాహినిలో శూరులనేకులు భీష్ముని ఎదిరించారు.
అర్జునుడు కృష్ణుని చూచి, బావా, ఈ కౌరవ సేనలు ఏ విధంగా ఉక్కు అడంచెదనో నువ్వు చూస్తూ ఉండుము అని తన ఐంద్రస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము కౌరవ వీరులు అప్పటిదాకా వేస్తూ ఉండే బాణాలన్నిటినీ తొలగించి వారి రథ తురగ శుండాలములను కూల్చి మందరగిరి సముద్రంలో తిరిగినట్లుగా తిరుగుచూ ఆ వీరులను నొప్పించగా వారు పారిపోయి భీష్ముని రథం వద్దకు చేరారు. అలంబసుడు తన రాక్షసమాయలు చేసి పాండవ సైన్యాన్ని పరుగెత్తించాలని చూశాడు. సాత్యకి వానిపై ఐంద్రాస్త్రం వేయగా వాడు పారిపోయాడు. అంత ధృతరాష్ట్రుడు సంజయుని ఆపి, సంజయ, నువ్వు ఈ యుద్ధ విశేషాలు చెబుతూ కౌరవులు ఎప్పుడూ నొప్పిపడము, పారిపోవడం, మూర్చిపోవడం పదే పదే వివరిస్తూ చెప్పుతావే కానీ పాండవుల బలం తగ్గినట్లుగా కానీ వారు ఓడిపోతున్నట్లుగా కానీ చెప్పవు. ఏమిటో ఇది నీ చాతుర్యమా లేక విధివంచన మాయా తెలుపుము అన్నాడు. కానీ నిజానికి సంజయునికి పక్షపాత బుద్ధి లేదు. జరిగినట్లుగా అతను చెబుతున్నాడు. కానీ రాజు మాటలను అతడు అర్థం చేసుకున్నాడు. రాజా, మన యోధులు తమ శక్తి కొద్దీ పోరాడుతున్నారని అనడం మాత్రం నిజం. సముద్రంబు సొచ్చిన ఏర్ల వలె పాండవ సేనలో చొచ్చి తమ దర్పంబు మెరయలేరు. అది దోషంబు కాదు. జరిగిన అనర్థానికి ఆది కారణం నీవే కనుక శోకించకుండా మిగతా కథలను వినండి అని మరలా కథ ప్రారంభం చేశాడు. నకుల సహదేవుల చేతిలో శల్యుడు మూర్ఛపోగా వాని సారథి వాని రథాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. చేకితాన కృపాచార్యులు ఒకరిపై ఒకరు క్రూరమైన బాణాలు వేసుకొని ఒకరిని ఇంకొకరు మూర్ఛపోవునట్లుగా చేసుకున్నారు. శృతాయువదేహాన్ని రక్తధారా స్రోతస్వినిగా చేశాడు ధర్మరాజు. ఇంతలో దుశ్శాసనాదులు అభిమన్యుణ్ణి బాధించుచుండగా వాడు దుశ్శాసన చిత్రసేనులను ఓడించి తన పెదనాన్న ప్రతిజ్ఞను స్మరించి వాణ్ణి వధింపక వదిలిపెట్టాడు. ఇది చూచిన భీష్ముడు రధికవర్లను గూర్చుకొని దుశ్శాసన చిత్రసేన వికర్ణులు తనను చేరి ఉండగా అభిమన్యునిపై దాడి చేశాడు. గడితేరిన భీష్మ దుశ్శాసనాది వీరులతో బాలుడైన అభిమన్యుడు ఒంటరిగా పోరాడడం చూసిన పార్థుడు తన రథాన్ని భీష్ముని వద్దకు నడిపింప ఆజ్ఞాపించాడు. అప్పుడు త్రిగర్తాధిపతి, అర్జునా, నీవు వీరశేఖరునివి, తొలగిపోకుండా నిలిచి నాతో పోరాడు అని కవ్వించగా కవ్వడి వాని రథసారథిపై అశ్వములపై బాణాలను వర్షింపజేశాడు. త్రిగర్తాధిపతి రక్షకులు 32 మంది అర్జునుని ఎదిరించగా 64 బాణాలతో వారిని అర్జునుడు వధించాడు. అప్పుడు సుశర్మ అర్జునుడిపైకి రాబోవగా శిఖండి అర్జునుని కన్నా ముందుగా సుశర్మను బాణాలతో బాధించాడు. అంత శిఖండిని చేరి సవ్యసాచి భీష్ముని మీదికి వెళ్ళాడు. శిఖండి భీష్మునిపై బాణాలు వేయగా మీ తండ్రి అతని వైపే చూడకుండా ఉపేక్షించగా వాడు భీష్ముని విల్లు విరిచాడు. ధర్మజుడు భీమునితో కలిసి శిఖండిని ప్రోత్సహించుతూ భీష్మునిపైకి బాణాలు వేయుచుండగా శల్యుడు అనలాస్త్రాన్ని వేశాడు. శిఖండి వారుణాస్త్రాన్ని సంధించి అప్పుడు తన వారిని కాపాడుకున్నాడు. భీష్ముడు శిఖండిని వదిలి ధర్మజుని కేతుదండాలను ఖండించాడు. సైంధవుడు భీముని ఎదుర్కొని పరాజితుడై తొలగిపోతూ ఉండగా చూచిన రారాజు భీమునితో వచ్చి తలపడ్డాడు. చిత్రసేనాదులు సుయోధనునికి తోడుగా వచ్చారు. వడముడి వారిపై గదను విసిరాడు. ఆ గద ఎవరి మీద పడుతుందో అన్న తత్తరంతో రారాజును కాపాడాలని ప్రయత్నం కూడా విరమించుకొని చిత్రసేనాదులు పారిపోయారు. భీష్ముడు ధర్మరాజుని రథ అశ్వాలను కూర్చి బాణాలతో అతని దేహాన్ని నింపగా ధర్మరాజు అతనిపై శక్తిని వేశాడు. ధర్మజుడు నకుల సహదేవుల రథంలోనికి చేరబోగా భీష్ముడు వారిపై బాణాలను వేసి నొప్పించాడు. అప్పుడు కవలు తాతపై ఒకేసారి విజృంభించగా భీష్ముడు పెక్కు మృగంబులు మార్కొనినంజలంగు సింగంబు చందంబున అలిరేగి వెరవుగల వనపాలుడు తాళఫలంబులు దిగద్రోచు చందంబున మెరుగు బాణాలతో మహీషుల తలలు డొలనేయుచు మండలచారి అయి విహరించుండగా పాండవులు వెరవుపడి చూడసాగారు. శిఖండి తన కోదండ పాండిత్యంబు మెరయుచు భీష్మునిపై బాణాలు వేయగా అతడు ఊరకుండగా ధర్మరాజు తన వారిని అందరినీ కూడగట్టుకొని కురువీరులపైకి రాగా రారాజుతో కలిసి భీష్ముడు వారిపై విజృంభించాడు. అప్పుడు అర్జునుడు ధర్మజాదులకు తోడ్పడుచు భీష్మునిపైకి రాగా ఆచార్యుడు అర్జునుని ఎదిరించాడు. గురువును గెలవవలైన శిష్యుని విద్యాపాఠవాన్ని పరీక్షించాలని గురువు భీకరంగా పోరాడారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. రాజా, యుద్ధం ఆపారు. తెల్లవారింది. 8వ రోజు వచ్చింది. భీష్ముడు కూర్మ వ్యూహాన్ని కూర్చాడు. పాండవులు శృంగాటక వ్యూహాన్ని తీర్చారు. భీష్ముడు తన సేనలను దాటి పాండవ వ్యూహంలోనికి రాగా పాండవ సైనికులు భీతితో ఒరిగిపోయారు. కానీ భీముడు ఒక్కడు మాత్రం ఆర్చుచూ వచ్చి భీష్ముడిని ఎదిరించి సూతుని చంపినంతనే భీష్ముని గుర్రాలు సారథి లేని అతని రథాన్ని కౌరవ బృందం వద్దకు చేర్చాయి.
అప్పుడు పాండవులు జయహోనాదాలు చేయుచుండా సునాభుడు ఉగ్రుడై భీముని ఎదిరించాడు. పావని వాని తలను ఒక్క బాణంతో ఖండించాడు. వాని సోదరులు 7 భీమునిపై విజృంభించిరాగా భీముడు అతి క్రూరమైన నారాచములతో ఆ కురువీర సప్తకాన్ని స్వర్గానికి పంపాడు. కౌరవసేనలోని కొందరు రాజులు ఇది చూచి భీముడు ఆనాడు సభలో చేసిన ప్రతిజ్ఞల ప్రకారమే అంతా పూర్తి చేయనున్నాడు అని తమలో తామే అనుకొనసాగారు. అప్పుడు దుర్యోధనుడు తన వారికి ధైర్యం కలిగించి భీమసేనుని మార్కొనుటకై పంపి తాను భీష్ముని విద్యకు చేరాడు. శోక గద్గదకంఠుడై భీష్మునితో, రారాజు, ఈ మెయిగిట్టి వాయుసుతుడు ఏపున కోలుమసంగి పొంగి నా తమ్ముల చంపగా అకట తప్పక చూచెదుగాని రోష శోకమ్ములు లేవు, తోడుపడగాదని నిల్చితో ఉన్నవారు నొక్కుమ్మడి చావగోరి ఇటు లూరక ఉండితో కౌరవోత్తమా అని అనగానే భీష్ముడు తానును శోకించి అతనితో ఇలాగన్నాడు, ఇది మున్న ఏను ద్రోణుడును విదురుండును చెప్పినదియ వినవప్పుడు బెట్టిదులకు పాండుతనూజులకు ఎదురై నిర్జింపవశమే ఈశునకైనన్. రాజా, వీరస్వర్గమే ధనంగా భావించి నీవు పోరాడు, మేము కూడా మా శక్తి కొద్దీ పోరాడతాం. విజయం వరిస్తే దానిని కాదనగలమా? ఇంకా ఇతర చింతలు మాని యుద్ధ సన్నద్ధుడు కమ్ము అని ప్రోత్సహించి పంపాడు. భీష్ముడు భయంకరాకారుడై భీమునిపైకి తేరు సాగించగానే శిఖండి సాత్యకులు కూడి వచ్చి దృష్టద్యుమ్నుడితో కూడా అతనిని నిరోధించాడు. అప్పుడు ఆ కురువీరులపై ఒక పక్క నుండి అభిమన్యుడు, ఇంకొక వైపు నుండి ఘటోద్గజుడు, మూడో పక్క నుండి చేకితాన సహితులకు సవ్యసాచి 3 వైపులా కమ్ముకొన్నారు. వారి పోరు విరతి లేక సాగుతుండగా అర్జునునికి నాగకన్య ద్వారా జన్మించిన ఇరావంతుడు శకుని తమ్ములతో తలపడి వారికి దడ పుట్టించే విధంగా పోరాడాడు. రారాజు వారిని చూచి ఈ ఇరావంతుడు ఒక్కడే మన వారినందరినీ అణిచివేయగల సమర్థుడుగా కనబడుతున్నాడే అని ఆశ్చర్యపడుచూ చెప్పి వానిపైకి వెళ్ళవలసిందిగా అలంబసుని పురికొల్పాడు. ఆ అలంబసుని చేతిలో ఇరావంతుడు మరణించగా ఘటోద్గజుడు అలుకతో రేగి తన రాక్షస బృందముతో కురువీరులపై విలయతాండవం చేశాడు. అప్పుడు సుయోధనుని ఆదేశంపై వంగాధిపతి ఘటోద్గజుని తాకి వాని అనుచరుడుకు విద్యుజ్జుక్కుని వధించాడు. తన బాణజ్వాలలు నిగిడించుచూ ఘటోత్కజుడు కుర్రాజును కదిసి, పాడియు సత్యముంగలుగు పాండవ కోటికి నీవు తొల్లి ఎప్పాడిమెయిన్ సభన్ గర్రము భంగమునర్చితి నాటి అందరుంజూడగా నేడు తత్ఫలము సూపెద నీకు అని మూదలించి మైనాడగనేశ కృష్ణ భుజగావలిపోలిన నరసంబులన్. ఆ బాణాలకు భయపడకుండా దుర్యోధనుడు వానిపై 27 బాణాలు వేసి నొప్పించాడు. వాటిని ఘటోద్గజుడు తప్పించుకొని తన మాయలతో కౌరవసేనను తరుమసాగాడు. రారాజుకు తోడుగా ద్రోణుడు వచ్చి ఆ ధనుజుని ఎదుర్కొన్నాడు. సైనికులు బెదిరిపోతూ ఉండగా భీష్ముడు ఇవి వాని మాయలు, నిజం కావు అని ఎంతో బిగ్గరగా అరిచాడు. అయినప్పటికీ వారు పారిపోతూనే ఉండగా రారాజు నైతిక స్థైర్యం కోల్పోయాడు. వెంటనే భీష్ముని వద్దకు వెళ్ళాడు. అతనిని చూచి, తాతగారు, మీరు మహావీరులు, ఆచార్యుల వారు కూడా మహావీరులే, మీరందరూ ఉండి కూడా మన సైనికులు ఇంతగా భయపడి పారిపోవాలా అని వాపోయాడు. భీష్ముడు అతని బాధ గమనించాడు. నాయన, పాండవులను గెలవడం సులభం కాదు. జూదంలో మాదిరి యుద్ధరంగంలో కుటిల నీతి పనికిరాదు. ధనుజుడైన ఈ ఘటోద్గజుని మీదికి ధనుజుడైన భగదత్తుని పంపించు అని చెప్పాడు. దుర్యోధనుడు భగదత్తుని నియోగించాడు. అప్పుడు ఘటోద్గజునికి సహాయముగా భీముడే వచ్చాడు. వారి మధ్య భీకర పోరాటం జరుగుతూ ఉండగా దుర్యోధనుని ఎదిరించాలని అర్జునుడు చేరాడు. నాగకన్యాసుతుడుగు ఇరావంతుని మరణవార్తను అప్పుడు భీముడు అర్జునుడికి చెప్పాడు. కుమారుని మరణవార్త విని అర్జునుడు బాధపడుతూ ఉండగా కృష్ణుడు అతన్ని ఊరడించాడు. కోపముతో కిరీటి కృపాచార్యులను భీష్ముని కూడా బాణాలతో కొట్టి బాధ కలిగించాడు. అప్పటికే సూర్యుడు కృంకుతూ ఉండినందున ఆ రోజుకు యుద్ధాన్ని ఆపి సైన్యములతో విశ్రాంతి మందిరాలకు చేరారు. తనకు అతిరథ మహారథులు ఉన్నా, పాండవుల కన్నా పెద్ద సైన్యం ఉన్నా, పాండవులను 8 రోజులైనా తాను జయింపజాలనందుకు రారాజుకు అధికమైన చింత కలిగింది. దుశ్శాసనుని పంపి కర్ణుణ్ణి శకుని పిలిపించాడు. వారిని చూచి, ఆత్మీయులారా, అవలీలగా పాండవులను గెలుస్తామని ఇన్నాళ్ళు తలంచాను. అయితే మన అతిరథ మహారథులైన భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు ఈ యుద్ధంలో మధ్యస్థులుగానే పోరాడుతున్నారే గాని పాండవులను గెలవాలన్న ప్రయత్నం వారు చేయడం లేదు. రోజు రోజుకు మన సైనికులు నశించడం వల్ల మన సైన్యం తరిగిపోతున్నది.
ఇందుకు ఏం చేయాలో మీరు చెప్పండి అని కోరాడు. శకుని ఏమీ పలుకలేదు. అప్పుడు కర్ణుడు రారాజును చూచి, మిత్రమా, రేపటి నుండి నీవు భీష్ముని యుద్ధరంగానికి పంపవద్దు. మిగిలి ఉన్న నీ సేనలతో నేను పాండవులను ఎదుర్కొంటాను. నీకు విజయం తప్పక సాధిస్తాను అని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. దుర్యోధనునికి ఈ సలహా బాగా నచ్చింది. వారిని పంపించి అతడు పితామహుని వద్దకు చేరాడు. అతనికి నమస్కారం చేశాడు. అతనిని చూసి, మహాత్మా, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని మీ పరాక్రమాన్ని ఎంతో గొప్పగా భావించి అవలీలగా పాండవులను జయించగలనని అనుకున్నాను. యుద్ధంలో దేవదానవులు కూడా మిమ్మల్ని ఎదుర్కొనలేరు. అలాంటి మీరు సవ్యసాచిని ఎన్నాళ్ళైనా చంపలేకుండా ఉన్నారు. రేపటి నుండి మీరు యుద్ధానికి రాకుండా మాకు తోడుగా కర్ణుణ్ణి పంపండి. అతని సామర్థ్యంపై నాకు గొప్ప నమ్మకం ఉంది అని విన్నవించగా, ఆ మాటలు వినడానికి భీష్ముడు చాలా బాధపడ్డాడు. సుయోధనుని మాటలు శూలాలై అతని హృదయంలో గుచ్చుకున్నాయి. తల దించుకున్నాడు. కొంచెంసేపు మౌనంగా ఉండి బాధను లోలోపలే అణుచుకున్నాడు. ఒక నిట్టూర్పు విడిచి సుయోధనుని చూచి ఇలా అన్నాడు, ఇన్నాళ్ళు నా ప్రాణాలు దాచుకోకుండా నీ కోసమే పోరాడాను. ఈ 8 రోజులు నేను ఎదుర్కొన్న వీరులు సామాన్యులా? భీమార్జునుల పరాక్రమాన్ని నీవు తక్కువగా అంచనా వేసుకున్నావు. మన 2 వంశాలలో అర్జునుని మించిన వీరుడున్నాడా? అతడు ఎలాంటి జట్టో నీకు తెలియదా? కాండవ దహనం చేసినవాడు, పశుపతినే ఎదిరించి పాశుపతాస్త్రం పొందినవాడు, ఘోషయాత్రా సమయంలో నిన్ను నీ కర్ణుని గంధర్వుల బారి నుండి రక్షించినవాడు, గోగ్రహణ సమయంలో మనలను అందరినీ ఏ సైన్యము లేకుండా ఒంటరిగా వచ్చి జయించినవాడు. అలాంటి జగదేక వీరుని ఇన్నాళ్ళు ఎదుర్కొని నేను పోరాడినా కూడా నీవు అది గమనించకుండా నన్నిలా మాట్లాడుతున్నావే. గాంధీవి గెలువరాదు, శిఖండిని చంపగ నాకుగాదు, వినుము నన్నొండు మగలు మార్కొని నంజండు దునుగ్రముగా మున్న చెప్పి తిన్నీకున్. ఈ నడిరాత్రిలో వచ్చి నన్ను శూలాల వంటి మాటలతో బాధిస్తే నీకు జయం కలుగుతుందా? రేపు నా పరాక్రమం ఎలాంటిదో నీకు చూపిస్తాను. పాంచాల యాదవ బలాలను నాశనం చేస్తాను. నీ మనసు కుదుటపరుచుకొని యుద్ధంలో నీ పరాక్రమాన్ని ప్రదర్శించు అని చెప్పగా రారాజు అతని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తెల్లవారింది. అది 9వ రోజు. సైన్యాలు సంగ్రామానికి సన్నద్ధం కాగానే తన వీరులలోని రాజులను చూస్తూ భీష్ముని గురించి దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఈయనగారు పాండవులను ఈరోజు గెలుస్తానని నిన్న రాత్రి నాతో అన్నాడు. కాబట్టి మన చేవ లావు ఈరోజు వెలిగిపోతాయి. ఈ తెలుగు మాటలు భీష్ముని కించపరచాలనే కావాలనే గౌరవహీన స్వరంతో దుర్యోధనుడు అనగా ఆ మాటలు భీష్మునికి సిగ్గు, విషాదము, రోత కలిగించాయి. తనకు తానే ఎలాగో నిగ్రహించుకొని మాట మాట్లాడకుండా సమరసన్నద్ధుడయ్యాడు. దుర్యోధనుడు భీష్మునికి తోడుగా 25,000 రథికులున్న సైన్యాన్ని పెట్టాడు. ద్రోణుణ్ణి, కృపుని, ఇతర వీరులను అతని చుట్టూ ఉంచి రక్షావలయం ఏర్పరిచి మీరంతా పితామహులకు శిఖండి బారి నుండి కాపాడండి అని హెచ్చరించాడు. శిఖండిని ముందుంచుకొని భీమార్జునులు కౌరవులపైకి వచ్చారు. అభిమన్య ఘటోద్గజులు ఒకవైపున, దృష్టద్యుమ్నుడు ఇంకోవైపున శిఖండి రథాన్ని రక్షించుకుంటూ సాగారు. నిప్పు దూదిపై పడినట్లు అభిమన్యుడు కౌరవ సేనపై పడి వారిపై సూర్యాస్త్రాన్ని వేశాడు. దాని తాపం భరించలేక సైనికులు పారిపోయారు. అంత భీష్ముడే స్వయంగా తాను అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యునికి సాత్యకి తోడు వచ్చాడు. కృపుడు సాత్యకి వింటిని దుంటలు చేయగా అశ్వత్థామ దూరి సాత్యకి ధనుస్సు ధ్వంసం చేశాడు. ఇంకొక విల్లు పట్టి సాత్యకి అశ్వత్థామపై శక్తివంతమైన బాణం వేయగా గురుసుతుడు మూర్ఛపోయాడు. కొడుకును ఆదుకోవాలని కోదండగురుడు వారిని ఎదిరించాడు. ఇది చూచిన సవ్యసాచి అభిమన్య సాత్యకులను అధిగమించి తానే గురువుతో తలపడ్డాడు. విశేషాలను వింటున్న ధృతరాష్ట్రుడు సంజయును చూచి, సంజయ, అర్జునునికి ఆచార్యుడంటే మహాభక్తి, గురువునకు శిష్యుని మీద వాత్సల్యం హెచ్చు. మరి వారిద్దరూ ఏ విధంగా పోరాడినారు నాకు చెప్పు అన్నాడు. సంజయుడు మరలా ప్రారంభించాడు. రాజా, రాజ్య సంపద కోసం క్షాత్రంతో రణభూమిలో పోరాడేవారికి తల్లి, తండ్రి, గురువు, దైవము, అన్నా, తమ్ముడు అనే బంధుప్రీతి ఉంటుందా? ఆ గురు శిష్యులు అంతే. వారి పోరాటం అసామాన్యం. కిరీటి వాయుబాణం వేయగా గురుడు దానిని శైలాస్త్రంతో వారించాడు. ఈ విధంగా దివ్యాస్త్రాలతో వారి యుద్ధం భీకరంగా జరిగింది. దీనిలో అర్జునుని అస్త్రాలకు త్రిగర్తాధిపతి కుమారులు బలి అయిపోయారు. అర్జునుడు చేసినట్లే భీష్ముడు పాండవ సేనలో పెక్కుమందిని నిర్మూలించాడు. ధర్మరాజు అతన్ని ఎదుట నిలవలేక తనకు తోడ్పడాలని ఎలుగెత్తి అరిచాడు. భగదత్తునితో పోరాడుతూ ఉండిన భీముడు ఆ గొంతు విని వానిని వదిలిపెట్టి అన్నగారి దగ్గరికి వచ్చాడు.
ఈలోగా శిఖండి దృష్టద్యుమ్నులు కూడా ధర్మరాజుకు అండగా వచ్చి చేరారు. భీష్ముడు శిఖండిని వదిలి తక్కిన వారిపై అస్త్రాలను ప్రయోగించాడు. రాజా, అప్పుడు కౌరవ సేనలోని కొందరు భీష్మాదులు వినున్నట్లుగా కురురాజు రాజ్యకాంక్షతో ఈ జననష్టానికి పూనుకొన్నాడు. ఇతడు ధర్మశీలురైన పాండవులను గెలుస్తాడా? నాయకులు దుర్మార్గులైతే జనావళికి తిప్పలు తప్పవు కదా అని రకరకాలుగా సంభాషించుకునుచుండగా సుయోధనుడు అక్కడికి వచ్చి, పనికిరాని ఈ మాటలు వింటున్నారా అని గద్దించగా వారు యుద్ధం చేస్తున్నట్లు నటించసాగారు. భీష్ముడు దివ్యాస్త్రాలు వేసి పాండవ సైన్యంలో ఇది తల, ఇది డొక్క అని గుర్తింపలేనంతగా మానవ గజ హయముల అస్థి రక్త మాంసాదులతో రణరంగాన్ని భీభత్సం చేశాడు. అప్పుడు అర్జునుడు భీష్ముని ఎదిరించాడు. కొంతసేపు భీకరంగా పోరు సాగింది. పార్థుడు పితామహుని ధాటికి ఆగలేక అవస్థపడుచుండగా కృష్ణుడు చూచి సహించలేకపోయాడు. గుర్రాల పగ్గాలు రథానికి కట్టాడు. చక్రం చేత పట్టాడు. భీష్ముని చంపడానికి రోషంతో నేల మీదికి దూకి సుదర్శనాయుధాన్ని వేయబోయాడు. శాంతనవుడు కృష్ణుని గడ వినయ పారవశ్యంతో, చనుదెమ్ము వేగమ మహాత్మా వికస్వర పుండరీకలోచన, ఇది లెస్స నాకిచట శాశ్వతమైన యశంబున్, అచ్చటన్ వినుతికి నెక్కు సద్గతియు నీ దయ చేకురజేయుం ఇష్టమున్ అని ప్రసన్నుడైనాడు. అప్పుడు రథం దిగి కృష్ణుని తన బాహువులతో పొదివి పట్టినాడు. కృష్ణ ఆగు అని అంటున్న అర్జునుడు అతడు లాక్కుంటూనే పోతూ ఉండగా నేల మీద కాలు ఊది పట్టి 10 అడుగులు అతనితో కూడా నడిచి అర్జునుడు కృష్ణుణ్ణి ఆపగలిగాడు. నేను కయ్యము చెయ్యను, ఆయుధము పట్టను అని ఆనాడు నీవు చేసిన ప్రతిజ్ఞ మరిచావా? యుద్ధంలో నేను కాస్త డస్సిన మాట నిజమే, కానీ భీష్ముని పాట్లు ఇంకా నువ్వు చూచేలాగా చేస్తాను, రథాన్ని ఎక్కు అని ప్రార్థించాడు. ఫల్గుని పలుకులను వినిన పద్మనాభుడు శాంతించి అర్జునునితో కలిసి రథం అధిరోహించాడు. సాయంకాలమై చీకట్లు వ్యాపింపసాగగా సైన్యాలు సమరంచాలించి శిబిరాల వైపుకు తరలిపోయాయి. స్వస్తి ప్రజాభ్యః.